హాయ్ అండి. హాయ్ మేడం. సో మన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ పెద్ది నుండి గ్లిమ్స్ అయితే వచ్చేసాయి కదా, ఎలా అనిపించింది చూసిన తర్వాత? సూపర్ ఉందండి. రామ్ చరణ్ గారి లుక్ అయితే సూపర్ అండి. ఆ క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆయన ఇట్లా కొడతాడు అండి, సూపర్ ఉందండి. డైలాగ్ కానీ బ్రహ్మాండంగా ఉందండి. ఒకే పని చేసేదానికి, ఒకే మేక బతకడానికి ఇంత పెద్ద బతకెందుకు, ఏది ఉన్నా ఈ నేల ముందే చేసేయాలి. సూపర్ ఉందండి. మన బుజ్జి గారు మాత్రం డైరెక్టర్ బాగా మంచి సినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఫ్యామిలీకి సూపర్ ఉంటుందండి. వాళ్ళు బాగా సంతోషపడతారు. కొత్త లుక్ చూపిస్తున్నారండి ఈసారి. మా ఫుల్ మిల్చే పెడుతున్నాడు. అంటే లుక్ ఎలా ఉంది? మాస్ ఉందా లేకపోతే? ఊరా మాస్ అండి, మామూలు అటు ఇటుగా ఊరా మాస్. చాలా బాగుందండి. స్టోరీ ఏముండబోతుంది అనుకుంటున్నారు? క్రికెట్ గురించి చూపించారు గ్లిమ్స్ లో. అంటే ఒక్కొక్కటి అంటున్నారండి, 2-3 గేమ్లు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ సినిమా చూసేంత వరకు మనకు తెలియదు కదండి. సో బుచ్చిబాబు గారి సెకండ్ మూవీ కదా ఇది. ఫస్ట్ ఉప్పెన సూపర్ హిట్ అండి. అదేమైనా అంటే అలాంటి లవ్ స్టోరీ ఉంటదా లేకపోతే మాస్ ఉంటదా? ఇది దీంట్లో ఊరా మాస్ ఉంటదండి. ఊరా మాస్ ఉంటదండి. సూపర్ ఉంటదండి మూవీ మాత్రం. మరి రామ్ చరణ్ గారు తీసిన ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ ఉంది కదా, అది ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అది అంటే ఆయన 2-3 క్యారెక్టర్లు, ఒక 5-6 క్యారెక్టర్లు చేశారండి. బాగా తీశాడండి. మన శంకర్ డైరెక్టర్ బాగా తీశాడు. నేను దగ్గరున్నానండి, రామ్ చరణ్ దగ్గర ఉన్నాను. అక్కడ షూట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నానండి. ఆయన మాత్రం అక్కడ దాంట్లో మాత్రం ఆయన మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుందండి. చాలా ఎక్కువ కష్టపడ్డాడు ఆ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శంకర్ డైరెక్టర్ గానీ బాగా కష్టపడ్డాడండి. పంజాబ్ లో షూటింగ్ జరిగింది. అది కాలేజ్ సీన్ జరిగిందండి. ఫైట్ సీన్ ఒకటి మన నవీన్ చంద్ర గారు ఉన్నారుగా, ఆ ఫైట్ సీన్ జరిగిందండి. అక్కడ నేను పోయాను. అంటే నవీన్ చంద్ర గారు విలన్ పాత్ర. ఓకే.